విక్కీ పద్మావతి గురించి మొత్తం నిజం తెలుసుకొని పద్మావతిని అపార్థం చేసుకున్నాను. పద్మావతి, నువ్వు చాలా మంచిదానివి, ఇంకెప్పుడు నేను నిన్ను దూరం చేసుకోను అంటూ పద్మావతిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇంతలో అక్కడికి మురళీకృష్ణ వచ్చి పెద్ద కర్రతో విక్కీ తలపైన కొట్టేస్తాడు. ఇక ఆ కొట్టడంతో విక్రమాదిత్య అయితే కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. అది చూసి పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సారు సారు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా సరే విక్కీ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి మొత్తం రక్తంతో అక్కడ అలా పడి ఉంటాడు. అది చూసి పద్మావతి అయితే సారు లేవండి సారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మురళీకృష్ణ అయితే ఇంకేం సారు, ఆ వాడిక లేవడు, పద నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు. అది విన్న పద్మావతి, రే నీచుడా, నీ ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. అయినా సరే మురళీకృష్ణ ఇలా అంటాడు, ఏంటి పద్మావతి, నువ్వు అరవింద అవిటిది అని తెలిసినా సరే నేను అరవిందాన్ని పెళ్లి చేసుకున్నాను, కానీ నా మనసులో ఉన్నది నువ్వే అని నీకు తెలుసు కదా, రా పద్మావతి, నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోయి చక్కగా చూసుకుంటానని చెప్పి మురళీకృష్ణ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.